ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీలోని రెసిడెన్స్ పాఠశాలలో టాలెంట్ ఒడిస్సీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి అబ్దుల్ జావేద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ వివిధ రకాల నమూనాలు, ప్రాజెక్టులను తయారు చేసి అబ్బురపరిచారు. చిన్న వయసులోనే ఎంతో విజ్ఞానంతో ప్రదర్శించిన ప్రతిభను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కొండా శ్రీధర్రావు, కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయుడు ప్రసన్నరావు తదితరులు పాల్గొన్నారు. Actually, I don't want to miss this kind of programs, but my schedule is today like so. If at all it is a Saturday, I could have spent with you full day. But today is Friday and court working day, I can't. But the projects which you have prepared is really thought-provoking. Whether it related to agriculture, whether it related to scientific field, research and technology, whatever it may be. I congratulate you all for this inspiration, and I also congratulate your director, principal and all the teachers for initiating this kind of programs to all of you. ఎంతో బాగా జరగడానికి దోహదం చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టాలెంట్ ఒడిస్సీని నిర్వహించడానికి ముఖ్య కారణం విద్యార్థుల యొక్క థింకింగ్ కెపాసిటీని డెవలప్ చేయటం మరియు అబ్జర్వేషన్ స్కిల్స్ని డెవలప్ చేయటం, ఇవన్నీ రేపు థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వటంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇది నిర్వహించడం వల్ల విద్యార్థుల యొక్క అద్భుతమైన పరిశీలనాత్మక శక్తిని ఉపయోగించుకొని రేపు వాళ్ళ ఫ్యూచర్లో భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ పీపుల్గా తయారు చేయడం కోసం ప్రతి విద్యార్థిని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దోహదం చేసినటువంటి మా తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రిన్సిపల్ జడ్జి జావేద్ పాషా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు టాలెంట్ ఒడిస్సీ అనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో పేరెంట్స్, పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని పిల్లలు వాళ్ళ ఎగ్జిబిట్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ సీనియర్ జడ్జ్ జావేద్ పాషా గారు కూడా చాలా సంతోషంగా పిల్లలు ఇంత ఆహ్లాదంగా వారి ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని చాలా గర్వంగా ఉందని చెప్పేసి మా మేనేజ్మెంట్ని అభినందించడం జరిగింది. నిజంగా ఒక పిల్లవాడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మన రెసిడెన్స్ స్కూల్ శ్రీనగర్ కాలనీతో మాత్రమే సాధ్యమవుతూ ఉంది అని చెప్పేసి తెలియజేయడానికి, అందులో ఈ రెసిడెన్స్ స్కూల్ శ్రీనగర్ కాలనీ ప్రిన్సిపాల్గా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా డైరెక్టర్ సార్ గ్రేట్ అకాడమిషియన్, మంచి అద్భుతమైన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం కోసం అహర్నిశాలు శ్రమిస్తూ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం మా మేనేజ్మెంట్ కష్టపడుతూ ఉంది. దీనికి మా మేనేజ్మెంట్ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో వారి విద్యార్థులు వాళ్ళ ప్రాజెక్టును ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శించి సూపర్లకు మెచ్చే విధంగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలు ఇంకా మున్ముందు ఇలా వారి యొక్క మేధస్కి పదును బట్టి అనేక రంగాల్లో వారు రాణించాలని చెప్పేసి ఒక ప్రిన్సిపల్గా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకి సహకరించిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మా మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ మా డైరెక్టర్ సార్ శ్రీధర్ సార్కి, కృష్ణవేణి మేడం గారికి ధన్యవాదాలు. Because they protect our country. I love my country very much. Proud of my country. Sahasra Army Officer. Jai Bharat, Jai Hind. This is my project. I will going to explain about seasons. We have 4 seasons. Those are summer season, winter season, rainy season and spring season. I love summer season very much because after summer holidays I will enter into next class. Closest planet to the sun is Mercury, so it is hot. The farthest away planet to the sun is Neptune. The biggest planet is Jupiter. The small